ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా 3 ఏళ్ల చిన్నారి అదృశ్యమైంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. స్కూల్ ఆవరణలో భద్రతా లోపాలు, యాజమాన్యం దురుసు ప్రవర్తనపై బాధితులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాండూరుకు చెందిన సుల్తాన్ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆయన సోదరి తన ఇద్దరు పిల్లలతో పాటుగా సుల్తాన్ కూతురిని స్కూల్లో జాయిన్ చేయించడం కోసం శాంతినగర్లో అల్మాస్ స్కూల్కి తీసుకెళ్లారు. ఆమె అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేస్తుండగా సుల్తాన్ కూతురు ఆడుకుంటూ స్కూల్ బయటకు వెళ్ళింది. పాప కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు స్కూల్ మొత్తం వెతికారు. అక్కడ లేకపోవడంతో సమీపంలో వినాయక హాస్పిటల్ సీసీ కెమెరా పరిశీలించారు. చిన్నారి ఒంటరిగా రోడ్డుపైకి వెళుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. పాపను వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబ సభ్యులకు 4 గంటల తర్వాత తాండూరు బస్టాండ్ సమీపంలో ఒక జ్యూస్ సెంటర్ వద్ద చిన్నారి ఆచూకీ లభించింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పిల్లల భద్రత గాలికి వదిలేసిన అల్మాస్ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే బాధ్యత రహితంగా వ్యవహరించినట్టుగా బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిన్న అడ్మిషన్ కోసం మా చెల్లెలు వాళ్ళ పిల్లలకు అడ్మిషన్ చేయడానికి అల్మాస్ స్కూల్ వెళ్ళడం జరిగింది శాంతినగర్లో. వాళ్ళతో సహా నా పాప కూడా 3 ఇయర్స్ ఉంది. ఆమెకు కూడా ఆడనే అడ్మిషన్ చేపిస్తామని నిన్న తీసుకెళ్ళారు. వాళ్ళు లోపల మాట్లాడుతూ స్కూల్లో పిల్లలు ఆడుకుంటా నా పాప గేట్లకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే పాప లేదు, మొత్తం వెళ్ళిపోతే స్కూల్లో లేదు, ఎక్కడ లేరు పాప. అంత చూసిన తర్వాత ఏం చేసారు, పక్కల వినాయక హాస్పిటల్కి పోయి సీసీ ఫుటేజ్ చూస్తే నా పాప గేట్లకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిన తర్వాత 2 నుంచి 3 అవర్స్ నెక్కిన తర్వాత నా పాప బస్ స్టాండ్లో చిక్కింది. అదే మాట స్కూల్ వాళ్ళకి అడిగితే మీ స్కూల్లో మేము పాపకు అడ్మిషన్ చెప్పి వచ్చినాము, ఇక్కడ మేనేజ్మెంట్ వాచ్మెన్ లేరు, ఎవరు లేరు, చిన్న పిల్లలు ప్రైమరీ ఎడ్యుకేషన్లో పిల్లలకు మీరు వాచ్మెన్లు ఎవరు సెక్యూరిటీ పెట్టకుండా ఎట్లా సార్ అంటే మా స్కూల్లో వాచ్మెన్ లేరు, మేమేం చేయాలని అంటున్నారు. వాళ్ళు అన్నీ వల్గర్గా మాట్లాడి లేదు మాత ఇట్లనే ఉంది అట్లా ఉంది మాట్లాడు. బై ఛాన్స్లో సార్ నిన్న ఏమైనా అయ్యి ఉంటే పాపకు ఎవరు దీనికి బాధ్యతలు, మీ స్కూల్లో పాపకి వేయడానికి వచ్చినాం, చిన్న పాప ఏం తెలియదా మీకు, 3 ఇయర్స్ ఉంటుంది, నర్సరీలో వేయడానికి వచ్చినాం. ఆ సీసీ ఫోటో చిక్కినందుకు బస్ స్టాండ్లో 2 అవర్స్ తర్వాత పాప చిక్కింది.